పేరు? నా పేరు గుమ్మలాపురం సత్యనారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే. ఏ మండలం వస్తుందండి? కొత్తగూడెం మండలం. ఓకే. ఏ సామాజిక వర్గం ఇది ఎక్కువలో ఉన్నట్టు? మాది సంచార జాతి సామాజిక వర్గం బీసీలో. బీసీ ఏ గ్రూప్లో ఉంచారు. ఈ సంచార జాతికి ఏమి ఇచ్చారు రిప్రజెంటేషన్ మరి ఆయనకి? దీనికి చైర్మన్ గారికి ఇదే విషయం మీద తెలియజేస్తున్నాం. ఏం చెప్పారో చెప్పండి. ఇది సంచార జాతికి వేరే ప్రత్యేకించి ఒక 10% రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే వీళ్ళు బీసీ అనగానే బీసీలలో ఉన్నత వర్గాలు, డబ్బున్న మహనీయులు చాలామంది, కొన్ని కులాలు 4-5 కులాలు మాత్రం ఉన్నాయి. అన్నీ వాళ్ళే రాజ్యాంగంలో కానీ విద్యాపరంగా కానీ అన్నీ వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. కాబట్టి దీని మీద ఇటువంటి లబ్ధి పొందుతున్న సందర్భంగా మరి అణగారిన కులాలు ఏవైతున్నాయో సంచార జాతికి చెందినటువంటి బుడబుక్కలు కానీ వీరముష్టి కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ ఏమీ అందడం లేదు, వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. కాబట్టి ఇటువంటి సంచార జాతులకు ప్రత్యేకించి వాళ్ళని విభాగం మోడీ గారు ఏర్పాటు చేశారు. కానీ మళ్ళీ వారు దాని మీద అమలుపరచడానికి ఆగింది. 10 ఏళ్ళకైనా 50 ఏళ్ళకైనా చేయాలి. కాబట్టి ఈ విషయంలో మరి 10% కనీసం ఈ యొక్క సంచార జాతి వాళ్ళకి ప్రత్యేకించి కేటాయిస్తే వాళ్ళు ఆ యొక్క ప్రభుత్వ ఫలితాలని, ప్రభుత్వ ఫలాలని ఈ యొక్క సంచార జాతి వాళ్ళు కూడా పొందగలుగుతారనేసి నేను ఆశిస్తున్నా. సుమారుగా ఎన్ని కులాలు ఉంటాయి సంచార జాతులలో, మీకు ఏమైనా ఐడియా ఉందా? సంచార జాతిలో కూడా దాదాపు 30-40 కులాలు ఉన్నాయి. 30-40 కులాలు. ఎంత జనాభా ఎంత ఉండొచ్చు అనేది ఒక అంచనా సుమారుగా? జనాభా కూడా 30-40 లక్షలు ఉంటాయి. 30-40 లక్షలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎంత ఉండొచ్చు అని ఐడియా ఉందా? ఈ దేశవ్యాప్తంగా అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, కానీ దాని మీద మనకి సమాచారం లేదు. ఓకే. ఏం అడిగారు మన కమిషనర్ గారిని? ఇదే సంచార జాతి మీద సపరేట్ కార్పొరేషన్ చేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్ని మాకు ప్రభుత్వ పరంగా మాకు అందజేయాలని మేము అడుగుతున్నాం. ఇంకేమైనా రిప్రజెంటేషన్స్ చేశారా? ఇంకేమైనా మాకు సంచార జాతులకి ఏమైనా స్థలం ఇచ్చి ఏమైనా ఫంక్షన్లు కట్టుకోవడానికి ఏమైనా అడిగారా? కళ్యాణ మండపం కట్టుకొని ఏమైనా మీటింగ్లు సమావేశాలకి అడుగుతున్నామండి. మేము మా వరకు మా వాళ్ళ కోసము ఈ యొక్క సంచార జాతి వాళ్ళకి తిరుగుతూ ఉండి ఎక్కడ షెల్టర్ లేక, ఎక్కడ ఒక్క చోట ఉండలేక ఇలా తిరుగుకుంటూ అమ్ముకుంటూ బ్రతుకు తెరువుని కొనసాగిస్తున్న సందర్భంగా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి కొంతమందికే ఉన్నాయి, అందరికీ లేవండి. కొందరికైతే మాత్రం ఉన్నాయి. 30-40 లక్షల మంది సంచార జాతులు కులస్తులు ఉంటే సుమారుగా ఎంతమందికి? ఒక 10 లక్షల మందికి, 20 లక్షల మందికి ఉంటాయా? 20 లక్షల మందికి ఉంటే సగం మందికి పావుల మందం లేవు. చాలా వరకు ఉన్నాయండి. ఉన్నాయి కానీ సుఖం వాళ్ళకి 78 ఏళ్ళైనా సంవత్సరం వచ్చి ఇంకా పావుల రూపాయల మందం వాళ్ళ యొక్క ఈ యొక్క సంచార జాతులకు ఉన్నటువంటి అజ్ఞానము, విద్యా విజ్ఞానం లేని కారణం చేత, అడుగుపడిన ఉన్న కారణం చేత ముందుకు పోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి పిల్లగాళ్ళని చదివించు అని చెప్పండి, మా బొట్టోళ్ళకి అవి చెప్పిన హాస్టల్స్లో పడేస్తాం. అవును, మాట్లాడి అవును చేస్తామండి, ఇస్తాం. ఇబ్బంది ఉంచాడు కలెక్టర్స్తో మాట్లాడి డైరెక్ట్గా జాయిన్ చేయించండి. వాళ్ళు ఏదో అడుగుతారు కదా, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ అది అంటారు, అన్ని అడుగు డైరెక్ట్గా మాట్లాడి అవి తెచ్చుకోలేక, అవి తిరగలేక, ఇవన్నీ కూడా చెప్తాడని పోరా నీ పని నువ్వు చూసుకో అంటే వాడు ఏ సైకిల్ షాపులో ఏ హోటల్లో చిప్పలు కడుక్కుంటూ బతుకుతారు. అదే పని అవుతుంది అది. కాబట్టి దయచేసి మా యొక్క సంచార కేసులు ఉంటే డిఈఓలను వీళ్ళని కలవండి, కలెక్టర్లను వాళ్ళని కలుస్తుండండి, పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయండి. మేము తాపత్రయపడుతున్నాం కానీ మీ దాకా రాలేకపోతున్నాం. మేము అడిగేది, మేము మాట్లాడేది, మేము చేయాల్సింది మేము చేస్తాము. మీరు కూడా కొంత మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటారండి. పిల్లల్ని అయితే చదివించండి. మిగిలింది ఏమైనా రావాల్సి వస్తే ఖచ్చితంగా దాంట్లో మొదట ముద్ద మీకు పెట్టాక మేము తింటాం, మేమున్న పాయింట్స్లో, మేమున్న వేదికల్లో. ఓకే అండి, చదివించే ప్రయత్నం చేయండి. అలాగే మా యొక్క సంచార జాతి కులాలను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. కమిటీలు ఉన్నాయా మీకు సంచార జాతుల కులాలు? కమిటీలు ఉన్నాయండి, సంచార జాతి కమిటీలు ఉన్నాయి. రాష్ట్ర కమిటీ ఉన్నది, జిల్లా కమిటీ. రాష్ట్ర అధ్యక్షులుగా మిట్టిపల్లి చిరంజీవి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఇట్లా కొంతమంది ఉన్నారు. చిక్కడపల్లిలో ఒకతను ఉన్నాడు. అయితే ఈ జిల్లా మీద కూడా నాకు కూడా బాధ్యత ఇచ్చి పనిచేయమని అడిగారు. సంచార జాతులకు సంబంధించి ఎవరన్నా సర్పంచ్ ఇప్పుడు మటుకు ఎవరన్నా? ఒక్కళ్ళు లేరండి, మెంబర్ కూడా లేదు, వార్డు మెంబర్ కూడా లేరు. చదువుకున్న వాళ్ళు, కలెక్టర్లు అటువంటి వాళ్ళలో కూడా లేరు ఎక్కువగా. ఎస్ఐలు, సిఐలు అయ్యారా? కానిస్టేబుల్ వరకు ఉన్నారండి, 2-3.
మొత్తం మీద ఈ ఈ 70 రెండు ఏళ్లలో జిల్లాల ఇద్దరు ముగ్గురు ఈ రెండు జిల్లా ఉభయ జిల్లాల మీద ముగ్గురు నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు. నలుగురు వాళ్ళని చూపించి కొద్దిగా అట్లా చదువుకుంటే అట్లా ఉద్యోగాలు వస్తాయని చెప్పాలి పిల్లలకి. ఆ ప్రయత్నం వాళ్ళు చేయండి. నిజంగానే హాస్టల్లో చదువుకొని ఆ ఉద్యోగాలు సంపాదించుకొని జీవనాధారం బ్రతుకు తెరుగు అంటే చేస్తారు. ఒక డిమాండ్ పెట్టరు, అదని క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ చేయటం వీళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ అంటే క్యాస్ట్ ఖచ్చితంగా అడుగుతారు సంచార జాతర కాబట్టి అడుగుతున్నారు. అవి తీసుకొని పెట్టండి, ఒకసారి తీపిచ్చి పెడితే ఆ, అవి పర్మనెంట్గా పనికి వస్తాయి కదా. ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఆ ప్రయత్నం అయితే చేయండి. ఇన్కమ్ అంటే ఏముంది లేదు, కొద్దిగా అయితే మా చేయొచ్చు, తర్వాత ఒక రోజు అటు ఇటుగా నెల అటు ఇటుగా. నిజం. ఇంకా ఏమన్నా ఎట్లా ఇంకేమన్నా సంచార జాతుల అభివృద్ధి కావడానికి ఏం అడ్డంకులు ఎదురవుతున్నాయి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పిల్లలు చదువుకోవడానికి? వాళ్ళలో విద్యా విజ్ఞానం లేక సబ్మిట్ చేసి అప్లై చేసే తెలివితేటలు లేక వాళ్ళకు దాన్ని ఏదైనా ఒక విశ్వకర్మ అనేసి ఉన్నదనుకోండి, లేకుండా మన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ₹1,00,000 బీసీ వాళ్ళకని ఇచ్చేది ఉన్నదనుకో. సంచార జాతులకి ఎవరికి అందలేదు. వాళ్ళకి అందకపోవడానికి గల కారణం వాళ్ళు సబ్మిట్ చేయక. సబ్మిట్ అంటే వీళ్ళు అన్నీ లేవంటున్నారు కదా, ఆధార్ కార్డు, లేక రేషన్ అవి కార్డు, లేక ఇవన్నీ రెండోది సర్టిఫికెట్లు సబ్మిట్ కావాలి ఉన్న కదా. వాళ్ళు కూడా సబ్మిట్ చేయలేక తెలియనితనమే. తెలియనితనం చేయబట్టి కూడా వాళ్ళకి అందలేకపోతున్నాయి. ప్రభుత్వ అధికారులు, మండల అధికారులు ప్రత్యేక చొరవ చేయాలి వీళ్ళ మీద. అది చేయాలంటే వాళ్ళు ఏమంటారు, మేమెందుకు చేయాలి, మేమెందుకు అది కూడా చేస్తాం, రాజకీయంగా మాకేం తాయిలంగానే అవసరం, ఇచ్చారులేండి. అది కూడా మాకేం అవసరం. రౌండ్ ఇచ్చారు, సెకండ్ పేజ్ మీరు కూడా అప్లై చేసరికి చూసుకోవాలి, టైం మీ అయిపోయింది నాయకులు అన్నమాట. చూసుకోవాలని మళ్ళీ మా మీద దొరుకుతున్నారు. పార్టీలకి నెడుతున్నారు, కులాలకి పార్టీలకి. వాళ్ళు ఓట్ బ్యాంక్ ఎవరు ఎక్కువ ఉంటారో వాళ్ళు ఎమ్మడి తిరుగుతున్నారు. వాళ్ళ మీద నెడుతున్నారు. బీసీలలో ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు ఎమ్మటి వేసుకొని వాళ్ళకే ఇచ్చి వాళ్ళకే చేస్తున్నారు. అది చేస్తారు. మీరు కొద్దిగా తక్కువ జనాభా ఉంటారుగా, విడిగా కులాలుగా చూసుకుంటే అందులో సంచార జాతులు అందరూ ఒక ఊర్లో ఒక సంచార జాతి కులం ఒక్కడు ఉంటుంది, ఒక్క దగ్గర ఉండడు. అందుకోసం తక్కువ జనాభా కాబట్టి మీ మీద ఫోకస్ ఉండదు. సరే, వెంటబడి వాళ్ళ పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయండి. కనీసం 15-20 ఏళ్ళ కన్నా బాగు చేసే ప్రయత్నం చేద్దాం. చేయాలి, చేద్దాం. ఇంకేమున్నాయి? ప్రస్తుతానికి ఇక ఇవి ఉన్నాయి వెనకబడిన ఉన్నట్టు. దాని మీద రాజకీయంగా చట్టసభలలో నామినేట్ చేయించితే బాగుంటుంది. ఇటువంటి వాటి మీద మాకేముంటుంది, నామినేట్ పోస్టులు నామినేట్గా పోస్టులు అయితే వెళ్ళి రాజకీయంగా కూడా నామినేట్గా చేయించేటి అదే నామినేటెడ్ మీ దాకా రావు. రానిస్తలేదు, రానియడం లేదు, 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. వాళ్ళు ఏంది, వాడు వాక్చాతుర్యం ఉందా, డబ్బు ఉందా, చదువు లేకుండా రావు కదా. చదువు ఉందా అని చదువు చెప్తారు. లేకుండా అన్ని రావు. మరి చదువు లేని వాళ్ళు ఎంతోమంది ఎమ్మెల్యేలు కావాలి, ఎంతోమంది ఎంపీలు కావాలి. ఓకే కానీ ఎంతోమంది అంటే ఏముండదు, ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు అది రాజకీయ పార్టీ ద్వారా వచ్చేది. మిమ్మల్ని అదే సంచార మరి ఆ జాతులు రాజకీయ పట్టించుకోవట్లేదు పార్టీ కదా. వాళ్ళు కూడా మా మీద అట్లా కొంచెం దయ చూపాలి. దయచూపింది రాదు, ప్లస్ మీరు కూడా పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయండి. చేస్తాం. సరే, మీ ఓటా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే జరగాలి. అది ఇప్పుడు అడ్వాన్స్ బీసీలు అన్ని కొట్టకపోతే కార్పొరేషన్లు, దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టులు, ఇప్పుడు మేము ఒక సంచార జాతి నేను ఉన్నప్పటికీ కూడా నా పార్టీ కానీ, నా వాళ్ళు కానీ, నా యొక్క ప్రభుత్వం కానీ ఏ రకమైన సహకారం లేదు. రాజకీయ పార్టీలు చేయలేరు. త్యాగం చేసి పనిచేస్తున్నాం సమాజం కోసం. రాజకీయ పార్టీలు నమ్ముకోవడం అనవసరం లేదు. కానీ మీరు కుల సంఘాల పేరు మీద, సంచార జాతుల పేరు మీదనే ప్రభుత్వాల దృష్టికి తీసుకోండి, అధికారుల దృష్టికి రిప్రజెంటేషన్ చేయండి. ఏంగా ఏదో ఒక రాయి తగిలిద్ది. అట్లా జాతులు కొద్దిగా చదువుకోవటం స్టార్ట్ అయితే కొద్దిగా ర్యాపిడ్ వచ్చేస్తుంది. 78 ఏళ్ళైనా మీ జాతులు ఏదైతే ఉందో సంచార కులాలకు సంబంధించి ఇంకా ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదంటే చూడండి, వాళ్ళు ఎంత ప్రభుత్వ అధికారులు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నా అర్థమవుతుంది. NGOs మీ దగ్గరకు వచ్చి పనిచేసేది ఇప్పుడు వాళ్ళకి కూడా ఫండ్స్ లేకుండా గాలికి వదిలేశారు. సో ఇంకా మరింత అన్యాయం జరిగినట్టుగా అనిపిస్తాం. నిజమే, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీ దాకా వచ్చాయి, వాళ్ళు చేయరు, మేము వీళ్ళ NGO చేయలేరు. ఏ రకమైన సహకారం లేవు. ఇప్పుడు ఏదో ఇక సవితి తల్లి ప్రేమ ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సంచార జీవితంలో మరి మాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి మీ గురించి ప్రస్తావన చేసుకున్నప్పుడు. నిజం. సో మా వంతు మీ ఉన్న పాయింట్స్లో మేము ఖచ్చితంగా మాట్లాడతాం, దెబ్బలాడతాం, అందులో తేడా ఏం లేదు. చేయాలి, చేస్తే ధన్యవాదాలు. ఇప్పుడు ఏమన్నారు కమిషనర్ గారు? ఏమన్నాడు? ఏమంటారు, చూస్తాం, ప్రయత్నం చేస్తాం, మా వంతు అన్నారు. లంచ్కి వదిలినట్టున్నారు 1 గంట. లంచ్ ఏం లేదు, అది నడుస్తూనే ఉంటుంది. లేదండి, అందరు వచ్చారు, లోపల ఉన్న వాళ్ళంతా వాళ్ళు భోజనం చేస్తారట. వీళ్ళే తర్వాత లంచ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది.